Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's discuss today's current affairs. The first topic is about 5G. Okay, 5G is the advanced network in this phone technology. We have 1G, 2G, 2.5G, 3G, 4G, earlier to this 5G. Okay, now why we need 5G when we already have 3G or 4G? With change in every generation, there will be increase in the speed of transfer of data. Okay, the only thing which we can notice between each generation is the type of data we are able to send and with what speed and accuracy we are able to send the data. ఓకే అంటే ఏంటి 1G కంటే 2G కంటే ఇలా అడ్వాన్స్ అవ్వడం కారణం ఏంటి అంటే విత్ చేంజ్ ఇన్ ఈచ్ జనరేషన్ మనకి స్పీడ్ అన్నది చాలా ఎక్కువగా పెరుగుతుంది అండ్ విత్ ఇన్ వెరీ లెస్ టైమ్ వీఆర్ ఏబుల్ టు సెండ్ ఎ లాట్ ఆఫ్ డేటా. ఓకే, ఇప్పుడు 5G అన్నది ఎందుకు వచ్చింది అంటే న్యూస్లోని ఇప్పుడు 5G కోసం ఎందుకు మాట్లాడుతుంది అంటే టు నో యాజ్ ఆల్ ద కంట్రీస్ ఆల్రెడీ అందరూ 2000 మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ 2018 నుంచే దే ఆర్ స్టార్టింగ్ అంటే దీనికి సరిపడ్డ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏవైతే ప్రీవియస్గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఉన్నాయి అవన్నీ కూడా నియర్లీ 2018 నుంచే స్టార్ట్ చేశారు మోస్ట్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ కంట్రీస్. సో వీ హ్యావ్ టు సీ వెదర్ ఇండియా ఈజ్ రెడీ ఫర్ దిస్ టెక్నాలజీ ఆర్ నాట్. ఓకే, అయితే మన ఏవైతే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఈ టెలికాం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే త్వరగా ఏవైతే స్పెక్ట్రమ్ వాటికి అంటే ప్రతిదానికి కూడా ఇప్పుడు 5G కానివ్వండి 2G కానివ్వండి వాటికి తగ్గ స్పెక్ట్రమ్ వాటికి ఉంటుంది కదా. దే ఆర్ ఆస్కింగ్ టు గివ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద స్పెక్ట్రమ్, ఏదో స్పెక్ట్రమ్లో ఉండే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏంటి అన్నవి మనకి ఒక క్లారిటీ ఇచ్చేస్తే దే విల్ స్టార్ట్ వర్కింగ్ అపాన్ దాట్. అంటే దానికి నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోవాలి అవన్నీ కూడా వాళ్ళు వర్క్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఓకే, అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేసింది మనకి వాళ్ళ టెలికాం ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో వాళ్ళ దగ్గర నుంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి ఇన్పుట్స్ అన్నవి తీసుకుంటుంది అనమాట. ఫర్ వాట్ ఏది యాజ్ ఐ టోల్డ్ యూ స్పెక్ట్రమ్లో ఏవైతే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎక్కడి నుంచి ఏవైతే ఉన్నాయో వాటికి సేల్ చేయడానికి అనమాట. ఓకే, ఇప్పుడు ఓవర్ ద నెక్స్ట్ 10 years ఇంక్లూడింగ్ ద 5G బ్యాండ్ 5G బ్యాండ్స్కి సంబంధించినవి మిగతా వేరే ఏవైతే ఉన్నాయో అన్నింటికి సంబంధించిన స్పెక్ట్రమ్స్ అన్ని సేల్ చేయడానికి దే వర్ ఆస్కింగ్ ఫర్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద టెలికాం కంపెనీస్ అండ్ ద ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సో నౌ లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ 5G అంటే ఏంటి అన్నది. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ నెంబర్ టెల్స్ 1 అంటే 1G ఉందనుకోండి, G అంటే జనరేషన్. ఓకే, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఆ విధంగా ఇప్పుడు 5G అంటే ఏంటి 5th జనరేషన్. ఓకే, ఇఫ్ వీ కంపేర్ ఎర్లియర్ చూస్తున్నప్పుడు ఏంటి మనకి స్టార్టింగ్లో వీ వర్ ఓన్లీ ఏబుల్ టు సెండ్ సమ్ మెసేజెస్, లేటర్ వీ వర్ ఏబుల్ టు సెండ్ సమ్ పిక్చర్స్. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి వీ వర్ ఏబుల్ టు సెండ్ వీడియోస్ అండ్ అట్ వెరీ లెస్ టైమ్. ఓకే, స్పీడ్ కూడా త్వరగా అండ్ లెస్ టైమ్. ఎర్లియర్ ఒక మెసేజ్ పంపించాలి ఒక పిక్చర్ పంపించాలన్నా ఇట్ యూస్ టు కాస్ట్ ఎ లాట్ అండ్ ఇట్ యూస్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ యూస్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ డేటా. బట్ నౌ తక్కువ డేటాతో ఎక్కువ స్పీడ్ అండ్ మనకి ఛార్జెస్ కూడా తక్కువగా పడుతూ వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ఎ లాట్ ఆఫ్ డేటా నౌ. ఓకే, అండ్ దిస్ 5th జనరేషన్ ఏదైతే ఉందో దీనివల్ల వీ విల్ బీ ఏబుల్ టు సెండ్ ఎ లాట్ ఆఫ్ డేటా, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ సెకండ్స్ విల్ బీ ఏబుల్ టు ట్రాన్స్ఫర్. ఓకే, అయితే ఏదైతే ఇప్పుడు 5th జనరేషన్ వస్తుందో ఆ 5Gలోని మనకి 3 bands ఉంటాయి. ఓకే, దోస్ 3 bands ఆర్ లో, మిడ్ అండ్ హై ఫ్రీక్వెన్సీ. ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాండ్స్ ఈజ్ దాట్ హౌ మచ్ అంటే ఎంత స్పీడ్తో అవి పంపించగలుగుతున్నాయి, ఎంతవరకు అవి సిగ్నల్స్ పెనిట్రేట్ అవ్వగలుగుతున్నాయి. ఇట్స్ నాట్ లైక్ ఇఫ్ ద బ్యాండ్ ఈస్ హై ఇట్ విల్ బీ ఏబుల్ టు పెనిట్రేట్ ద సిగ్నల్స్ వెల్. ఓకే, అంటే హై ఫ్రీక్వెన్సీ ఉంటే సిగ్నల్స్ బాగా వెళ్ళిపోతుంది, ఆ విధంగా కాదు. సో లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 bands. If you consider the low band spectrum, the maximum speed limit is 100 Mbps. Okay, Mbps ante megabits per second. Ante enti per second they will be able to transfer 100 megabits of data. Okay, now for what purpose we can use this low band spectrum? ఇప్పుడు ఏవైతే సెల్ ఫోన్ యూజెస్ మనం ఉన్నామో కమర్షియల్ యూజ్ ఏదైతే ఉంటుందో ఫర్ దిస్ పర్పస్ ఈ 100 Mbps డేటా అన్నది మనకి సరిపోతుంది. బికాస్ వీ డోంట్ నీడ్ టూ మచ్ లైక్ వెరీ హై స్పీడ్ ఇంటర్నెట్ అన్నది అవసరం లేదు, ఇప్పుడు ఉన్నది సరిపోతుంది. కాబట్టి దిస్ 100 Mbps విల్ బీ ఇనఫ్ ఫర్ ద సెల్ ఫోన్ యూజెస్ ఫర్ ద నార్మల్ కమర్షియల్ యూజ్. ఓకే,
So this comes under the low band spectrum. Next to that we'll be having mid band spectrum. Mid band spectrum ante enti? When we compare to the low band spectrum, the speed will be high. Ante enti? Poortiga high ani cheppalem, but when we are comparing with the low band spectrum, the speed of the mid band spectrum will be high. And speed అయితే హైగా ఉంటుంది, బట్ వెన్ వి సీ ద కవరేజ్ ఏరియా అండ్ ద పెనిట్రేషన్ ఆఫ్ సిగ్నల్స్ దే విల్ బి లిమిటేషన్స్. ఓకే, అంటే లైక్ సే ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్ యూజర్స్ అంటే దే విల్ బి అ లాట్ ఆఫ్ కవరేజ్, ఎవ్రీ వన్ విల్ బి యూజింగ్ ఎవ్రీ కార్నర్, రిమోట్ ఏరియాస్ అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి ద కవరేజ్ విల్ బి మోర్. బట్ వేరాస్ ఇన్ మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ద కవరేజ్ అండ్ ద పెనిట్రేషన్ ఆఫ్ ద సిగ్నల్స్ హ్యావ్ లిమిటేషన్స్. అంటే ఏంటి, ఎంత స్పీడ్ పెరుగుతూ ఉంటుందో వి విల్ బి హ్యావింగ్ లిమిటేషన్స్ ఆన్ కవరేజ్ అండ్ పెనిట్రేషన్ ఆఫ్ సిగ్నల్స్. ఇవి ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతాయి అంటే ఇండస్ట్రీస్, ఒక స్పెసిఫైడ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి తగ్గట్టుగా ద రిక్వైర్మెంట్, ద కైండ్ ఆఫ్ నెట్వర్క్ దే నీడ్ బేస్డ్ ఆన్ ద పర్టిక్యులర్ నీడ్స్, దిస్ క్యాన్ బి డిజైన్డ్. ఈ మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో దే విల్ బి యూస్డ్ ఫర్ ద స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. ద నెక్స్ట్ వన్ ఇస్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్. హై బ్యాండ్ స్పెక్ట్రమ్లో మనకి ఏముంటుంది, ఇట్ విల్ బి ఆఫరింగ్ హైయెస్ట్ స్పీడ్ అమాంగ్ ద ఆల్ ద బ్యాండ్స్. ద హైయెస్ట్ స్పీడ్ విల్ బి ఇన్ ద హై బ్యాండ్ స్పెక్ట్రమ్, బట్ ఈవెన్ హియర్ వీఆర్ హ్యావింగ్ లిమిటేషన్స్ ఆన్ ద కవరేజ్ అండ్ సిగ్నల్ పెనిట్రేషన్ స్ట్రెంత్. అంటే ఏంటి, సిగ్నల్ పెనిట్రేషన్ అయ్యే సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది, అది వెళ్ళే కవరేజ్ ఏరియా ఎంత ఏరియాలో వరకు వీఆర్ ఏబుల్ టు గెట్ దాట్ సిగ్నల్స్ అనేది కూడా మనకి తగ్గిపోతుంది. అంటే ఏంటి, వెన్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద network, then we will be having limitations on the coverage and even on the signal penetration. Now let's see మన ఇండియా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది, ఈజ్ ఇట్ రెడీ ఫర్ దట్ 5G అనేది మనం చూద్దాం. ఓకే, హూ ఆర్ ద 3 players? ఎవరు మనకి, వన్ థింగ్ ఇక్కడ మనకి గవర్నమెంట్ టెలికాం కంపెనీస్ కంటే ప్రైవేట్ టెలికాం కంపెనీస్ ఆర్ రెడీ టు గెట్ ఇట్ ఫస్ట్. ఓకే, ఎవరు ఆ 3 కంపెనీస్ అంటే రిలయన్స్ జియో, ఇన్ఫోకామ్ ఇది ఒక కంపెనీ, భారతీ ఎయిర్టెల్ దిస్ ఇస్ ద సెకండ్ వన్, అండ్ విఐ అంటే యాజ్ యూ ఆల్ నో వోడాఫోన్ ఐడియా. ఓకే, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్కి ఏమని చెప్పి వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ టు క్లియర్ ద రోడ్ మ్యాప్ ఆఫ్ స్పెక్ట్రమ్ అలొకేషన్. ఇట్ మీన్స్ జస్ట్ క్లియర్ విచ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇస్ బీయింగ్ గివెన్ ఫర్ దిస్ 5G. ఓకే, so that they can plan further how they have to give the services and all, they can plan for that. So వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఇస్తున్నారు ఏంటి అన్నది, గివ్ ఏ క్లియర్ ఐడియా ఆన్ దాట్. అయితే మరి అందరూ రెడీగా ఉన్నారు, దీస్ 3 players ఆర్ అప్రోచింగ్. ఓకే, బట్ ఆర్ దే ఫినాన్షియల్లీ రెడీ? ఓకే, among the 3 companies, Bharti Airtel and VI are not lacking the capital. They are not financially ready now. ఓకే, అంటే ఏంటి, వాళ్ళు రావడానికి లైక్ 5G అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి దే రెడీ, బట్ దేర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ బోత్ ద కంపెనీస్. ఓకే, నౌ లెట్స్ సీ అబౌట్ రిలయన్స్ జియో, ఇన్ఫోకామ్. They, as we all know, there will be no shortage of capital for them, and they are indigenously building the 5G network. ఓకే, అంటే ఏంటి, మన కంట్రీలోనే వాళ్ళు ఆ కంపెనీ ఓన్గా మనకి 5G నెట్వర్క్కి కావాల్సినవి కూడా అది బిల్డ్ చేస్తుంది, అండ్ ఇట్ విల్ బి ఫినిష్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్పారు. ఓకే, అంటే ఏంటి, మన ఇయర్ సెకండ్ హాఫ్లోనే వాళ్ళు దే విల్ బి ఫినిషింగ్ అంటే ఇది ఏదైతే మనకు ఉందో 5G నెట్వర్క్ని బిల్డ్ చేయడం అనేది వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. ఓకే, అండ్ the company is set to have a complete end-to-end 5G solution. Okay, they'll be having complete end-to-end 5G solution, and it is prepared by the company itself. వాళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచి కూడా they are not importing the technology, they are building it own. So it is called as indigenously built in India. Okay, next, ఒకసారి ఇది రెడీ అయిన తర్వాత దట్ సొల్యూషన్ దే విల్ బి ఈవెన్ giving to the other telecom companies. It's not like the solution is built and it will be used only by the Reliance Jio. వాళ్ళు ఏంటంటే they will be even the other telecom operators can use it, but as a complete managed service. Okay, now మన ఇండియా వరకు చూసాం. అయితే how it is on the global సినారియో అంటే మొత్తం మిగతా కంట్రీస్లోని ఏ విధంగా ఉంది, మిగతా ఏ కంట్రీస్ మనకి ముందుగా ఉన్నాయి ఇండియా కంటే ఇన్ దిస్ 5G టెక్నాలజీ. ఓకే, నౌ లెట్స్ సీ ద యుఎస్ కంపెనీస్, AT&T, T-Mobile అండ్ వెరిజాన్. దే హ్యావ్ టేకెన్ ద లీడ్. ఓకే, ఫస్ట్ ఈ మన ఏదైతే 5G ఉందో దానికోసం ఫస్ట్ లీడింగ్లో ఉన్న కంపెనీస్ ఏంటి అవి. ఇక్కడ కూడా ఇఫ్ యూ నోటీస్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ద ఇనిషియేటివ్ ఫస్ట్, దీస్ ఆర్ ద ప్రైవేట్ ప్లేయర్స్ హూ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ developing the 5G network. Okay,
అయితే AT&T ఏదైతే కంపెనీ ఉందో అది అందరికంటే ముందే టెస్ట్ చేయడం డెప్లాయ్ చేయడం అన్నది కూడా మనకి జరిగింది ఇప్పుడు 2018లోని. దాని తర్వాత ఈ వెరిజాన్ అనే కంపెనీ ఫాలో అయింది. నెక్స్ట్ దట్ ఫస్ట్ వచ్చింది ఎవరు, AT&T ఇన్ యూఎస్, దాని తర్వాత వెరిజాన్ కంపెనీ అని వచ్చింది. ఓకే, నా ఫర్ వాట్ దే ఆర్ ఎక్స్పాండింగ్, దే ఆర్ సీయింగ్ టు ప్రొవైడ్ దిస్ ఫెసిలిటీ ఫర్ యాజ్ మెనీ as 60 cities బై ద ఎండ్ ఆఫ్ 2020. వాళ్ళు 2018 తర్వాత స్టార్ట్ చేసినా సరే బై 2020 ఎండ్కి వాళ్ళు ఏమని ప్లాన్ చేసుకున్నారు, 60 cities దగ్గర వరకు వాళ్ళు ఆ బ్రాడ్బ్యాండ్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి. ఓకే, ఇది అమెరికన్ కంట్రీస్. నెక్స్ట్ చైనా వరకు వస్తే, చైనాలో ఉన్న టెలికాం కంపెనీస్ ఏంటి, చైనా యూనికామ్. ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ చేసింది, 2018లోనే స్టార్ట్ చేసింది. ఓకే, అండ్ హ్యావ్ సిన్స్ రోల్డ్ అవుట్ ద కమర్షియల్ సర్వీసెస్ ఫర్ యూజర్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం యుఎస్ కంపెనీ కోసం చూసాం, చైనా కంపెనీ కోసం చూసాం. అయితే ఇప్పుడు సౌత్ కొరియన్ కంపెనీ శాంసంగ్, ఇది దేని మీద వర్క్ చేస్తుంది, సిన్స్ 2011 ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ బిల్డింగ్ ద హార్డ్వేర్. ఇప్పుడు ఏవైతే కంపెనీస్ అన్నీ కూడా 5G నెట్వర్క్ కోసం అన్ని సెటప్ చేసుకోవడానికి చూస్తుందో వాళ్ళకి రిక్వైర్డ్ హార్డ్వేర్ ఏదైతే ఉంటుందో ఆ హార్డ్వేర్ని బిల్డ్ చేయడం కోసం మనకి ఎవరు వర్క్ చేస్తున్నారు, శాంసంగ్. అదే ఏ కంట్రీ తల కంపెనీ, సౌత్ కొరియన్ కంపెనీ, అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ సిన్స్ 2011. నెక్స్ట్ టాపిక్ ఈ సితారే. ఓకే, సితారే అన్నది ఒక అవార్డ్ తాలూకా నేమ్. ఇదేంటి, గాంధీయన్ యంగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అప్రిషియేషన్ అవార్డ్. ఇది ఎప్పుడు ఇచ్చారు మనకి, 2020లో ఇచ్చారు. ఓకే, ఈ అవార్డ్ అన్నది మనకి ఎవరికి ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు అన్నది చూద్దాం. ఓకే, IIT మద్రాస్ రీసెర్చర్స్ డెవలప్ అల్ట్రాసౌండ్ టెక్నిక్ టు మానిటర్ ట్రీట్మెంట్ అండ్ మెజర్ టెంపరేచర్. ఎవరు డెవలప్ చేశారు మనకి, IIT మద్రాస్లో ఉన్న రీసెర్చర్స్ అన్న వాళ్ళు డెవలప్ చేశారు ఒక అల్ట్రాసౌండ్ టెక్నిక్. ఇది దేనికోసం, మనకి ఏదైతే టెంపరేచర్ ట్రీట్మెంట్ చేయడానికి అండ్ ఈవెన్ టెంపరేచర్ని కూడా మెజర్ చేయడానికి. ట్రీట్మెంట్ ఏ విధంగా అంటే ఈ హీట్ థెరపీస్, టెంపరేచర్ రైజ్ చేయడం పెంచడం థెరపీస్ అవి ఏవైతే ఉంటాయో ఆ టైప్ ఆఫ్ థెరపీస్కి యూజ్ చేయడం కోసం ఈ అల్ట్రాసౌండ్ టెక్నిక్ని యూజ్ చేశారు. ఓకే, మనం ఎందుకు వై ఇట్ ఈస్ రీప్లేసింగ్ ద ఎర్లియర్ టెక్నాలజీస్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ అన్నది చూద్దాం. ఓకే, according to them what the researchers have said about this technique అన్నది ఫస్ట్ చూద్దాం. దిస్ ట్రీట్మెంట్ ఈజ్ మోర్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్. అంటే ఏంటి, ఎనీవన్ కెన్ ఎఫర్డ్ దిస్. ఇట్ ఈస్ నాట్, అంటే ఎక్కువ కాస్ట్ పెట్టే అవసరం లేదు కంపేర్ టు ద ఎర్లియర్ టెక్నాలజీస్. హియర్ యూజింగ్ దిస్ టెక్నాలజీ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ద ట్రీట్మెంట్ ఇట్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ టు ఆల్ అండ్ ఆల్ క్యాన్ ఈజీలీ ఎఫర్డ్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అండ్ ఇట్ ఇంక్లూడ్స్ రియల్ టైమ్ మానిటరింగ్. అంటే ఏంటి, ఫర్ ఎనీ ట్రీట్మెంట్ వీ నీడ్ ద యాక్యురేట్ డేటా. ఓకే, ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇస్తున్నారో డేటా అన్నది కూడా యాక్యురేట్గా ఉండాలి కాబట్టి ఇది మనకి రియల్ టైమ్ మానిటరింగ్ అనేది ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అండ్ సేఫ్టీ ఇన్ యూజ్ యాజ్ దెర్ ఇస్ నో ఎక్స్పోజర్ టు అయనైజింగ్ రేడియేషన్. రేడియేషన్ అన్నది ఎక్కువగా ఉండదు కాబట్టి మనకి ఇది సేఫ్, దెర్ ఆర్ నో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈవెన్ ద ఎక్విప్మెంట్ విచ్ దే ఆర్ యూజింగ్ ఫర్ దిస్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ పోర్టబుల్. అంటే చిన్న సైజులో ఉంటుంది. సో ఎక్కడైనా యూజ్ చేయడానికి, అప్లై చేయడానికి వీ డోంట్ నీడ్ హ్యూజ్ మెషినరీ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, నౌ యాక్చువల్గా ఈ ట్రీట్మెంట్స్ దేనికి, వాట్ ఆర్ ద సొల్యూషన్ సచ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ ప్రొవైడింగ్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనకి యూ క్యాన్ సీ ద మ్యాటర్ ఇన్ ద బ్లూ ఇంక్. ఓకే, అల్ట్రాసౌండ్ సిగ్నల్స్ ఏవైతే ఉంటుందో అది పర్టిక్యులర్ టిష్యూ రీజియన్ మీద మనకి పంపిస్తే అక్కడ హీట్ అన్నది జనరేట్ అవుతుంది. ఓకే, ఈ హీట్ అనేది మనకి ఏ విధంగా జనరేట్ చేస్తారు, ఈదర్ త్రూ ఏ మైక్రోవేవ్ అప్లికేటర్ ఆర్ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. ఇది మైక్రోవేవ్ అల్ట్రాసౌండ్ ద్వారా మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ చేసి ఆ హీట్ అనేది పర్టికులర్గా ఏ టిష్యూ కావాలో ఆ టిష్యూకి రీచ్ అయ్యి ఆ విధంగా మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇన్ దిస్ మెథడ్ దే ఆర్ ఇంటిగ్రేట్, వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అంటే లో ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ హీట్ థెరపీ. ఓకే, జనరల్గా మనకి హీట్ థెరపీస్ ఏవైతే ఉంటాయి అండ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం అవన్నీ కూడా జరుపుతారు ఫర్ దిస్ ట్రీట్మెంట్. హియర్ దే ఆర్ యూజింగ్ లో ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ హీట్ థెరపీ. డివైజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూజింగ్ లో ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ అండ్ సో ఇట్ క్యాన్ బి యూజ్డ్. అండ్ ఇది ఏంటి, జనరల్గా మనకి ఎక్కడైనా సరే ఫిజియోథెరపీ సెంటర్స్లో ఎక్కడైనా సరే మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏవైతే చేశారో ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ అంటే ఓన్లీ ఆ మెడిసిన్కి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించి వాళ్ళు మాత్రమే ఈ రీసెర్చ్ గ్రూప్లో లేరు. ఓకే, మనకి ఈవెన్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనకి ఈ రీసెర్చ్ టీంలో ఉన్నారు. ఫర్ వాట్ అంటే
The research team involves faculty from the departments of engineering, design and applied mechanic at the institute. ఇది ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో దాన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇప్పుడు టెక్నిక్ యూస్ చేస్తున్నారో వాటిని డిజైన్ చేయడానికి ఈవెన్ ఇంజనీర్స్ కూడా అందులోని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఓకే, అయితే ఏంటి మనకి కంపేర్ టు ద ఎర్లియర్ వన్స్ దీనిలో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, ఇఫ్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ దిస్ టెక్నాలజీ, మనకు ఆల్రెడీ ఫస్ట్ ఏవైతే స్కానింగ్ చేయడానికి మనకి మెషినరీ ఉంటుందో, కొత్తగా ఇప్పుడు వేరే మిషనరీ తీసుకోవడానికి అవసరం లేదు. సేమ్ సాఫ్ట్వేర్ని మీరు ఆల్రెడీ ఉన్న మిషనరీలోనే ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏంటి, ఎక్కువగా మనకి కొత్తగా కాస్ట్ అనేది పెట్టడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ యూజ్ దిస్ టెక్నాలజీ యూ క్యాన్ ఇన్స్టాల్ దిస్ సాఫ్ట్వేర్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ మెషినరీ. సో కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ అండ్ ఏంటంటే ఇది ఈజీగా ఎవరైనా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే, అయితే ఇదంతా కాన్సెప్ట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫర్ దిస్ దే గాట్ ద సితారే అవార్డ్. ఓకే, గాంధీయన్ యంగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అప్రిషియేషన్ అవార్డ్ అని ఎవరికి ఇచ్చారు అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ న్యూస్లో రీసెంట్గా మనం చూసింది ఏంటి, ఆర్టికల్ 293 క్లాస్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది దేనికోసం, ఫర్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు, నాట్ జస్ట్ దిస్, ఎనీ న్యూస్ ఆర్టికల్ దేనికి సంబంధించింది మీరు చూసినా కూడా, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఆర్టికల్ ఇన్ ద అంటే కాన్స్టిట్యూషన్ ఉన్న ఆర్టికల్ ఏదైనా సరే మీరు న్యూస్లో చూస్తే డెఫినెట్గా అది దేనికి సంబంధించింది అన్నది మీరు నేర్చుకోవాలి. అండ్ మనం ఇప్పుడు పాలిటీలో చాలా ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఏవి గుర్తుపెట్టుకోవాలి, అన్నీ రీడ్ చేయాలా, ఈ విధమైన డౌట్స్ ఉంటాయి కదా, ఏవి చదివినా సరే మనం ఏదైతే మనకి ఎవ్రీడే మన న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఏవైతే ఆర్టికల్స్ వస్తాయో అవన్నీ కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. మోస్ట్లీ క్వశ్చన్స్ ఏమైనా ఆర్టికల్కి సంబంధించి అడిగితే అవి రీసెంట్గా న్యూస్లో సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్ మాత్రమే అడుగుతారు ఎక్కువగా. ఓకే, అయితే వై దిస్ ఆర్టికల్ ఈజ్ ఇన్ న్యూస్, కేఐఐఎఫ్బి. ఓకే, కేఐఐఎఫ్బి అంటే ఏంటి, కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్ ఏం చేసింది, ఏవైతే ఫండింగ్స్ ఏవైతే తీసుకుందో వాటికి లెజిస్లేటివ్ నాడ్ అన్నది రాలేదు అని చెప్పి క్యాక్ రిపోర్ట్ చేసింది. అంటే ఏంటి, లెజిస్లేషన్ నుంచి వాళ్ళు అప్రూవల్ అన్నది తీసుకోలేదు అండ్ లిమిట్ క్రాస్ చేసి వాళ్ళు బారోయింగ్స్ అన్నవి తీసుకున్నారు, వాటికి లెజిస్లేటివ్ అప్రూవల్ అన్నది లేదు అని చెప్పి మనకి ఎవరు చెప్పారు, క్యాగ్ రిపోర్ట్లోని తెలిసింది. ఓకే, అయితే దేనికి ఏం చేశారు అంటే, దే హ్యావ్ crossed the limit which was set under the article 293 clause 1 అని చెప్పారు. 293 clause 1 ఏంటి దిస్ ఆర్టికల్ ఈస్ ఆల్ అబౌట్ ద బారోయింగ్స్ ఆఫ్ ద స్టేట్ ఎంత బారో చేయొచ్చు, ఏ కండిషన్స్లో బారో చేయొచ్చు, ఏవే కండిషన్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నిటికి సంబంధించిందే మనకి ఆర్టికల్ 293. ఓకే, ఇట్ హ్యాస్ మెనీ క్లాసెస్ అండ్ దిస్ న్యూస్ ఈజ్ రిగార్డింగ్ ద ఆర్టికల్ 293 clause 1. ఓకే, అయితే మనకి ఈ కేఐఐఎఫ్బి ఏదైతే బారోయింగ్స్ తీసుకుందో ద స్టేట్ స్టూడ్ యాజ్ ఎ గ్యారంటీర్ ఫర్ దాట్. అంటే ఏంటి, ఇఫ్ దిస్ కంపెనీ ఫెయిల్స్ టు పే బ్యాక్ దెన్ హూ ఈస్ ద గ్యారంటీర్ హియర్, స్టేట్ ఈస్ ద గ్యారంటీర్ అండ్ ద బర్డన్ విల్ బి ఆన్ ద స్టేట్. ద స్టేట్ హ్యాస్ టు పే బ్యాక్. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఈ కంపెనీ కానీ పే చేయకపోతే మనకి ఎవరు పే చేయాలి, స్టేట్ పే చేయాలి, బికాజ్ ఇట్ స్టూడ్ యాజ్ ఎ గ్యారంటీర్ ఫర్ దట్. అయితే ఇది డెఫినెట్గా ఒక లయబిలిటీ లానే ఉండిపోతుంది కదా. అంటే ఏంటి, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు పే బ్యాక్ టు ద స్టే బ్యాక్. సో ఇక్కడ ఎవరి మీద ఇప్పుడు లయబిలిటీగా ఉండిపోతుంది, స్టేట్ గవర్నమెంట్ మీద ఇది లయబిలిటీగా ఉండిపోతుంది. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ఆర్టికల్ 293. ఓకే, ఇందులో ఆర్టికల్ 293 ఈస్ కంప్లీట్లీ అబౌట్ బారోయింగ్ బై స్టేట్స్ అండ్ అండర్ దట్ ద క్లాస్ 1 ఈస్ subject to the provisions of this article, the executive power of a state extends to borrowing within the territory of India upon the security of the consolidated fund of the state. ఏంటి ఇండియాలో మాత్రమే you can borrow and who will be the security, consolidated fund of the state within such limits. బట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఏదైతే బోర్డ్ మనకి ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ దిస్ క్లాస్ అండ్ ఇది ఫాలో అవ్వకుండా లెజిస్లేటివ్ అప్రూవల్ తీసుకోకుండా చాలా ఫండింగ్ అనేది బయట నుంచి తీసుకుంటుంది అండ్ దానికి స్టేట్ సెక్యూరిటీగా నిలబడింది. ఓకే, ఇఫ్ ఎనీ యాజ్ మే ఫ్రమ్ టైమ్ టు టైమ్ బి ఫిక్స్డ్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ సచ్ స్టేట్ బై లా. సో ఏంటి, లెజిస్లేటివ్ ఎంత అప్రూవల్ ఇస్తుందో వాళ్ళు అంత ఫండింగ్ మాత్రమే తీసుకోవాలి, బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ సో. ఓకే, అండ్ టు ద గివింగ్ ఆఫ్ గ్యారంటీస్ విత్ సచ్ లిమిట్స్ ఇఫ్ ఎనీ యాజ్ మే బి సో ఫిక్స్డ్. అంటే ఏంటి,
విత్ ఇన్ దిస్ కంట్రీలోనే తీసుకోవాలి అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ విల్ బీ యాక్టింగ్ యాజ్ ద గ్యారంటీయర్ అండ్ ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై ద లెజిస్లేచర్. బట్ ఇక్కడ ఇవన్నీ స్టేట్ అయితే గ్యారంటీడ్గా ఉంది, బట్ ద ఫండ్స్ ఆర్ బీయింగ్ టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ దెర్ ఇస్ నో లెజిస్లేటివ్ అప్రూవల్. అయితే ఏమవుతుంది ఈ విధంగా స్టేట్ ఎక్కువగా మనకి గ్యారంటీస్ ఇచ్చేసి ఫండింగ్ అని బయట నుంచి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇది స్టేట్ మీద ఒక లయబిలిటీగా అయిపోతుంది. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ నాట్ డన్ వితౌట్ ద విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెంటర్. ఇలా ప్రతి స్టేటు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బయట నుంచి ఫండింగ్ అన్నది తీసుకుంటూ ఉంటే లాస్ట్కి మనకి సెంట్రల్ లెవెల్లోనే మనకి చాలా ఎఫెక్ట్ అన్నది ఉంటుంది, కంట్రీకి ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. ఇఫ్ ద లయబిలిటీస్ ఆఫ్ ద స్టేట్ ఇంక్రీజెస్ దెర్ విల్ బీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇన్ ద ఫ్యూచర్. నెక్స్ట్ టాపిక్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ హ్యావ్ రీజనల్ ఇంపాక్ట్స్ ఆన్ వైల్డ్ ఫైర్ అవుట్ బ్రేక్స్. అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అన్నవి పెరగడం వల్ల మనకి వైల్డ్ ఫైర్స్ అన్నవి చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. ఓకే, ఇది న్యూస్లో ఎందుకు ఉంది అండ్ విచ్ ఆర్ ద ప్లేసెస్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ అన్నది మనం చూద్దాం. ఓకే, న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెర్చర్స్ మామూలుగా మనకి సైన్స్ ఏమని చెప్పి గెస్ట్ చేస్తున్నారు అంటే దే హ్యావ్ గివెన్ ఎస్టిమేషన్ దట్ బై 2080 వచ్చేసరికి మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల ఏదైతే మనకి రిస్క్ ఉందో అది 50% పెరగచ్చు. అంటే వాటి వల్ల వైల్డ్ ఫైర్స్ వచ్చే ఛాన్సెస్ మనకి 50% అయినా, మినిమం 50% అంటే మాక్సిమం మేబీ ఎనీథింగ్. ఓకే, ఏ కంట్రీస్లో అవ్వచ్చు అని చెప్తున్నారు, వెస్టర్న్ నార్త్ అమెరికా, ఈక్వటోరియల్ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా. ఇన్ దీస్ ప్లేసెస్ వీ క్యాన్ సీ a high risk of wildfires because of this greenhouse gas emission అని చెప్పి చెప్తున్నారు. This research was published in the journal Nature Communications. Okay, it has analyzed the climate, వేరే కాంబినేషన్స్ లోని మనిషి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమేం క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి, దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఎలా జరుగుతున్నాయి, వాటి వల్ల వైల్డ్ ఫైర్ అన్న బ్రేక్అవుట్ ఎలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేశారు. అండ్ దే హ్యావ్ బిన్ రీసెర్చింగ్ ఆన్ దిస్ టాపిక్ సిన్స్ 1920. Okay, Now see the box. To get a wildfire to ignite and spread, అంటే వైల్డ్ ఫైర్ ఫస్ట్ వెలగడానికి, ఇగ్నైట్ అంటే ఆ లైటింగ్ అనేది రావడానికి, ఫైర్ అనేది స్టార్ట్ అవ్వడానికి అండ్ ఇది స్ప్రెడ్ అవ్వడానికి మనకి సూటబుల్ వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉండాలి అంటే ఇట్ నీడ్ టు బి వార్మ్, డ్రై అండ్ విండీ కండిషన్స్. వామ్గా ఉన్న, డ్రైగా ఉన్న, విండీగా ఉంటే ఏమవుతుంది, మనకి త్వరగా ఇగ్నైట్ అయ్యే ఛాన్సెస్ అన్నవి ఎక్కువగా ఉన్నాయి. అంటే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ వైల్డ్ ఫైర్ అన్నది, వైల్డ్ ఫైర్ అంటే తెలుసు కదా మీకు, అడవిలోని లేకపోతే గ్రాస్ ల్యాండ్స్లోని మంట అనేది రావడం అనమాట. ఫైర్ అనేది చాలా మనం ఆల్రెడీ న్యూస్లో కూడా చాలా చూసాం, అమెజాన్లో ఫారెస్ట్లో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, ఫైర్స్ అన్నవి వచ్చి చాలా యానిమల్స్, చెట్లు అన్నీ కూడా చనిపోతున్నాయి. ఓకే, అకార్డింగ్ టు ద రీసెర్చర్స్, ఇప్పుడు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద రీసెర్చ్ పబ్లిష్ దేర్ వీ విల్ బి సీయింగ్. Heat trapping greenhouse gas emissions are dominant contributors to temperature increase around the globe. As we all know, greenhouse gas ఏవైతే ఉంటుందో అవి మనకి హీట్ ఏదైతే మనకు వస్తుందో వాటిని ట్రాప్ చేసి అవి బయటకు వెళ్లకుండా అలా ఉంచేస్తే, సో అట్మాస్ఫియర్ అంతా కూడా హీట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ దిస్ దేర్ ఈస్ రైజ్ ఇన్ ద టెంపరేచర్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. ఇట్స్ నాట్ లైక్ ఒక దగ్గరే మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ బాగా ఎమిట్ చేస్తున్నాం అక్కడ మాత్రమే టెంపరేచర్ పెరుగుతుందని అంత ఉండదు. బికాస్ ద ఎయిర్ ఈస్ మూవింగ్ అండ్ ఇవి ఏవైతే మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటుందో అవి కంటిన్యూస్గా ఇటు నుంచి అటు ట్రావెల్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అన్నది ఆల్ ఓవర్ ద గ్లోబ్ వీ క్యాన్ సీ దాట్. ఓకే, అయితే 2005కి మనకి ఏమైంది, ఎమిషన్ అన్నది మనకి 20% వరకు కూడా పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు 2008కి ఏదైతే 50% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారో బై 2005 ఇట్ వాస్ 20%. అండ్ ఇది ఎక్కడ మనకి ఫ్రమ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఇన్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ నార్త్ అమెరికా, మెడిటరేనియన్, సౌత్ ఏషియా అండ్ అమెజాన్. ఓకే, పర్టికులర్గా ఈ ప్లేసెస్ ఏవైతే మనకు ఉంటున్నాయో అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. యూ క్యాన్ యూజ్ దిస్ పాయింట్స్ ఈవెన్ వైల్ రైటింగ్ ఏ ఎస్సే. ఓకే, నెక్స్ట్ ఏంటి మేజర్ రీజన్స్ అంటే ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసేవి ఏంటి దీని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవి రావడానికి కానివ్వండి, వీటికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేసే రీజన్స్ ఏంటి అంటే బయోమాస్ బర్నింగ్. బయోమాస్ బర్నింగ్ అంటే ఏంటి, అగ్రికల్చర్ ల్యాండ్స్లోని ఎప్పుడైతే మనం హార్వెస్ట్ చేసేసిన తర్వాత గ్రాస్ ఉంటుందో ఆ గ్రాస్ని కాలుస్తారు మళ్ళీ. అంటే ఏంటి, ఒకసారి ఫార్మింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే డ్రై గ్యాస్ ఉంటుందో ఆ డ్రై గ్రాస్ని అక్కడే కాల్ చేస్తారు ఫీల్డ్స్లో. దానివల్ల మనకి చాలా ఎక్కువగా స్మోక్ అన్నది అండ్ ఈ గ్యాసెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, సరేనా. అయితే బయోమాస్ బర్నింగ్ అంటే ఏంటి, పంట కల్టివేషన్ అయిన తర్వాత ఏవైతే వాళ్ళు గ్రాస్ని కాల్ చేస్తారో అవి. ఓకే, మన ఇండియాలోని కూడా మనం చూడొచ్చు, మనకి నార్త్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది.
బయోమాస్ బర్నింగ్ అండ్ ల్యాండ్ యూస్ చేంజెస్. ల్యాండ్ యూస్ చేంజెస్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక పర్టికులర్ పర్పస్ కోసం ల్యాండ్ ఉంటుంది, దాన్ని వాళ్ళు వేరే యూస్ చేయడం. లైక్ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దాన్ని మీరు క్లియర్ చేసేసి అక్కడ కన్స్ట్రక్షన్స్ చేసుకోవడం. లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దాన్ని కల్టివేషన్ చేయడం కోసం ట్రీస్ కట్ చేసేసి దాన్ని, అంటే ద ల్యాండ్ ఈజ్ స్పెసిఫైడ్ ఫర్ ఎ పర్పస్ అండ్ యు ఆర్ క్లియరింగ్ అండ్ యు ఆర్ క్లియరింగ్ ద ల్యాండ్ అండ్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. ఓకే, వెన్ దెర్ ఈజ్ ఏ ల్యాండ్ యూస్ చేంజ్, అప్పుడు డెఫినెట్గా ఎకలాజికల్ ఎఫెక్ట్ అన్నది ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అని వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో హియర్ బయోమాస్ బర్నింగ్ అండ్ ల్యాండ్ యూస్ చేంజెస్ ఆర్ ద మేజర్ కంట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, 30% increase of extreme fire weather risk over the Amazon and West North America during the 20th century caused by biomass burning. అంటే ఏంటి? అమెజాన్లోని ఇంకా వెస్టర్న్ నార్త్ అమెరికాలోని ఎక్కువగా అంటే 20th సెంచరీలోని మనకి ఎక్కువగా 30% ఆఫ్ ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది, ఈ బయోమాస్ బర్నింగ్, అంటే ఈ గ్రాస్ని కాల్చడమే మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ యూస్ చేంజెస్ ఆల్సో యాంప్లిఫైడ్ ద రిస్క్. దానికి తోడు బయోమాస్తో పాటు ల్యాండ్ యూస్ చేంజెస్ కూడా మనకి చాలా ఎక్కువగా పెంచాయి. అయితే ఇక ల్యాండ్ యూస్ చేంజెస్ వల్ల రిస్క్ ఎక్కువ పెరిగిన కంట్రీస్ ఏంటి మనకి? వెస్టర్న్ ఆస్ట్రేలియా అండ్ ద అమెజాన్. ఓకే, నార్త్ అమెరికా అండ్ అమెజాన్లోని మనకి బయోమాస్ బర్నింగ్ వల్ల, ఆస్ట్రేలియా అండ్ అమెజాన్లో ల్యాండ్ యూస్ వల్ల మనకి ఇవి ఎక్కువగా పెరిగాయి. నౌ ఇండస్ట్రియల్ ఏరోజోల్స్. ఇప్పుడు ఏమవుతుంది? ఇండస్ట్రీ నుంచి వీటిలోంచి బర్న్ చేస్తున్నప్పుడు ఇవి ఏవైతే వస్తాయి ఏరోజోల్స్, ఏవైతే ఎయిర్లో ఉన్న పార్టికల్స్ ఉన్నాయో వాటి వల్ల మనకి లాస్ ఏంటి అంటే, సన్ నుంచి ఏదైతే రేడియేషన్ వస్తుందో అవి వాటిని బ్లాక్ చేస్తుంది అనమాట. గ్రౌండ్ వరకు రానివ్వకుండా సోలార్ రేడియేషన్ అవి బ్లాక్ చేసేస్తాయి. ఓకే, దానివల్ల ఏమవుతుంది? మనకి టెంపరేచర్ అనేది కూల్ అయిపోతుంది. వెన్ ద రేడియేషన్ ఈజ్ నాట్ కమింగ్ డౌన్ దెన్ దెర్ విల్ బి ఏ కూలింగ్ ఎఫెక్ట్ ఇన్ ద క్లైమేట్. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన మాన్సూన్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి. సన్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి కిందకి రీచ్ అవ్వాలి, అప్పుడే మనకి మాన్సూన్ సైకిల్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా జరుగుతుంది. బట్ ఎప్పుడైతే క్లైమేట్లో కూలింగ్ ఎఫెక్ట్ వస్తుందో దెన్ దే విల్ బి ఏ ఎఫెక్ట్ ఆన్ ద మాన్సూన్స్ అన్నవి, యాన్యువల్ మాన్సూన్స్ అన్నవి మనకి వీక్ అయిపోతాయి. అక్కడ నుంచి మనకి డ్రై అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. వెన్ దే ఆర్ నో మాన్సూన్స్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఏ డ్రై స్పెల్. ఓకే, ఈ డ్రైయర్ కండిషన్స్ వల్ల మనకి ఎప్పుడైతే ఎక్కువ హీట్ కింద డ్రైగా ఉంటుందో అలాంటి టైంలో ఏమవుతుంది? మనకి ఫైర్ అన్నది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫసల్ బీమా యోజన. ఫసల్ అంటే మనకి పంట ఏదైతే ఫార్మర్స్ తీసుకుంటారో పంట, బీమా అంటే యాజ్ వి ఆల్ నో ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ టు ద క్రాప్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్సూరెన్స్ కోసం చేసిన స్కీమే ఇది ఫసల్ బీమా యోజన. ఇది దేనికోసం? మన ఎవరైతే ఫార్మర్స్ ఏదైనా క్రాప్ వేస్తే వాళ్ళు నష్టపోకూడదు, దే షుడ్ గెట్ ద మినిమం ఇన్కమ్ అని చెప్పి వాళ్ళు ఫార్మర్స్ని సపోర్ట్ చేయడం కోసం ఈ ఫసల్ బీమా యోజన అనేది తీసుకొచ్చారు. అయితే ఈ ఇయర్తో ఓకే, ఇప్పటికీ ఎంత అయింది? పిఎం ఫసల్ బీమా యోజన తెచ్చి 5 years అయింది మనకి. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏమేమి కవర్ అవుతున్నాయి అంటే, ద సెంటర్స్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ హ్యాస్ ఇంక్రీస్డ్ కవరేజ్ అండ్ మిటిగేటెడ్ రిస్క్ ఆఫ్ ఫార్మర్స్. ఇప్పుడు ఏం చేశారు? ఎర్లియర్ తెచ్చినప్పుడు ఏం తెచ్చారు? దాని నుంచి స్కీమ్ నుంచి చాలా చేంజెస్ తెచ్చారు. ఇప్పుడు కవరేజ్ అన్నది పెంచారు. హూ ఆల్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ అండర్ దిస్ స్కీమ్ అన్నది పెరిగిందనమాట. కవరేజ్ అన్నది పెంచారు. ఏ రిస్క్ అయితే ఉంటాయి, ఫస్ట్ కొన్ని ఏవైతే ఇచ్చారో అవి కాకుండా ఇంకా ఏమేమి రిస్క్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి ఇన్సూరెన్స్లో, అవి కూడా మనకి పెంచారు. ఓకే, అయితే ఇఫ్ యూ సీ దీనివల్ల దిస్ పిఎం ఫసల్ బీమా యోజన వల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, ఫార్మర్స్కి ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఇంకా దానికి సంబంధించిన ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూ క్యాన్ చెక్ ఇట్ ఇన్ ద నామోస్ యాప్స్ యోర్ వాయిస్ సెక్షన్. ఓకే, నౌ ఈ స్కీమ్ తాలూకా హైలైట్స్ ఏంటి అన్నది మనం పాయింట్ బై పాయింట్ చూద్దాం. దిస్ ఆల్ ఫ్యాక్చువల్ డేటా. ఓకే, నెక్స్ట్ దే విల్ బి యూనిఫామ్ ప్రీమియం ఆఫ్ ఓన్లీ 2% టు బి పెయిడ్ బై ఫార్మర్స్. అంటే మనం ఏదైతే ఇన్సూరెన్స్ పే చేస్తున్నారో అందులో ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉంటుందో అందులో ఓన్లీ 2% ఫార్మర్స్ పే చేయాలి ఫర్ ఖరీఫ్ క్రాప్స్ అండ్ 1.5% ఫర్ ద రాబీ క్రాప్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్ దట్ ఫర్ ఏంటి ఖరీఫ్ క్రాప్స్ కానివ్వండి, రాబీ క్రాప్స్కి అన్నీ ఎప్పుడు సేమ్గా ఉండవు. లైక్ ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ కానివ్వండి, ఏమైనా తీసుకోండి మీరు, రెండు వ్యారీ అవుతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దోస్ పాయింట్స్. ఓకే, ఇక్కడ మనకి ప్రీమియం ఎంత అవుతుంది? 2% ఏమో ఖరీఫ్ క్రాప్స్కి, 1.5% మాత్రమే రాబీ క్రాప్స్కి, విచ్ ఫార్మర్స్ హ్యావ్ టు పే. ఓకే, నెక్స్ట్ అండ్ యాన్యువల్ కమర్షియల్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్లో అయితే వాళ్ళు దే హ్యావ్ టు పే 5% ఆఫ్ ప్రీమియం. నెక్స్ట్
ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా బ్యాలెన్స్ ప్రీమియం ఏదైతే ఉందో 100%లో 2%, 5% వీళ్ళు పే చేస్తున్నారు. రిమైనింగ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బీ పెయిడ్ బై ద గవర్నమెంట్. ఓకే, ఎర్లియర్ అక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఎటువంటి అప్పర్ లిమిట్ అనేది లేదు. గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇవ్వాలి అన్న దాంట్లో అప్పర్ లిమిట్ అనేది లేదు. ఇన్ కేస్ ద ప్రీమియం ఈజ్ 90% ప్రీమియం అయినా కానివ్వండి గవర్నమెంటే అది బేర్ చేస్తుంది. దాంట్లో ఎటువంటి అప్పర్ లిమిట్ అన్నది లేదు. ఫస్ట్లో మనకి ప్రీమియం రేట్ మీద క్యాపింగ్ అన్నది ఉండేది. ఓకే, అండ్ అంటే ఎంత తక్కువ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు ఏదైతే ఫార్మర్స్ పే చేస్తున్నారో అని. బట్ ఇప్పుడు అటువంటి క్యాపింగ్ ఏమీ లేదు. ఓకే, అండ్ ఇప్పుడు ఎంతైతే సమ్ అష్యూర్డ్ అమౌంట్ మనకి ఎంతైతే వస్తుందో అదంతా కూడా మనకి ఏమీ తగ్గించకుండా మొత్తం అంతా కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఫార్మర్స్కి ఇచ్చేస్తున్నారు. దెర్ ఇస్ నో క్యాపింగ్ నౌ. నెక్స్ట్ ఇంకా యూజ్ చేస్తున్న టెక్నాలజీ యూజ్ చేయడాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్, రిమోట్ సెన్సింగ్, డ్రోన్, జీపీఎస్ టెక్నాలజీ, ఆల్ దీస్ ఆర్ యూజ్ టు క్యాప్చర్ ద డేటా. క్రాప్ కటింగ్ కానీ క్రాప్ అది ఎలా ఉంది అవన్నీ కూడా దే ఆర్ అంటే టెక్నాలజీని యూజ్ చేస్తూ ఇమేజెస్ అనేవి తీసుకుంటున్నారు. సో దాట్ పేమెంట్ అనేది డిలే అవ్వకూడదు అని చెప్పి మనకి ద టెక్నాలజీ ఈస్ బీయింగ్ యూజ్ టు క్యాప్చర్ ద డేటా ఆఫ్ ద క్రాప్. ఓకే, అంటే అప్డేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో దానికోసం. Now, how much amount is allocated and it was discussed in which budget? You have to remember this point. It was presented in the budget 2016 to 2017 and with the amount of 5,550 crores. This is allocated in this budget for this scheme. And who will be handling the insurance plan? Okay, it will be a single insurance company, Agriculture Insurance Company of India. అయితే ఫస్ట్ ఏముండేవి, దేన్ని రీప్లేస్ చేసి మనకి ఈ స్కీమ్ అన్నది వచ్చింది. నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ NAIS అండ్ మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండ్ MNAIS, ఈ రెండు స్కీమ్స్ని కూడా క్లబ్ చేసి ఇప్పుడు వీటిని రీప్లేస్ చేసి వీటి ప్లేస్లో మనకి ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అన్నది వచ్చింది. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ట్యాక్స్. దీస్ ఆర్ ద కీ పాయింట్స్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ దిస్ స్కీమ్. Now, what are the objectives of the scheme? అసలు దేనికోసం? ఓకే, దే హ్యావ్ బ్రాట్ ఆల్ దీస్ చేంజెస్, బట్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఎటువంటి క్రాప్ అయినా సరే అది ఫెయిల్యూర్ అయినప్పుడు అంటే నష్టపోయినప్పుడు, పంట నష్టపోయిన దే మే మెనీ రీజన్స్. అంటే వర్షాలు పడకపోవచ్చు, లేకపోతే ఓవర్గా వర్షం పడిపోవచ్చు, ఏదైనా సరే పెద్ద గాలి వల్ల కానీ ఏమైనా సరే నేచురల్ కలామిటీస్ వల్ల డిస్ట్రాయ్ అవ్వచ్చు. అలాంటి టైంలోని వాళ్ళకి క్రాప్ ఫెయిల్యూర్ అన్న టెస్ట్ ఏదైనా పట్టేయచ్చు. అలాంటి టైంలో క్రాప్ ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నదానికి క్లెయిమ్ చేయొచ్చు. దే ఆర్ గెటింగ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్. ఓకే, కలామిటీస్ వల్ల కానివ్వండి, డిసీజెస్ వల్ల కానివ్వండి, పెస్ట్ ఏదైనా అన్నోన్ ఈవెంట్స్ వల్ల. ఓకే, అండ్ దేనికోసం ఇది కంటిన్యూస్గా ఫార్మర్కి ఇన్కమ్ అన్నది ఉండడం కోసం. ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అన్నది ఆగిపోకూడదు అని చెప్పి ఇది తీసుకొచ్చారు. అండ్ ఇట్ ఆల్సో ఎంకరేజెస్ టు అడాప్ట్ ఇన్నోవేటివ్ అండ్ మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. ఓకే, మోడర్న్గా టెక్నాలజీ ఏదైతే డెవలప్ అవుతుందో అగ్రికల్చర్ అవన్నీ కూడా ఫార్మర్స్ యూజ్ చేయాలి. దే హ్యావ్ టు లెర్న్ ద న్యూ టెక్నాలజీ. ఫర్ దాట్ దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్. అండ్ అగ్రికల్చర్ సెక్టర్లో ఎప్పుడు కూడా క్రెడిట్ అనేది ఫ్లో అవుతూ ఉండాలి. ఇఫ్ ఫార్మర్ స్టాప్ ఫార్మింగ్ దే వోంట్ బీ ఎనీ ఇన్కమ్ జనరేటెడ్. సో అది ఎప్పుడు కూడా కంటిన్యూషన్ ఫ్లో ఉండాలి అని చెప్పి దే ఆర్ సపోర్టింగ్ విత్ ద ఫార్మర్స్ విత్ దిస్ ఇన్సూరెన్స్. నౌ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ గవర్నమెంట్ ప్లాన్స్ టు మేక్ ఫ్రీ పవర్ టు ఫార్మ్ సెక్టర్ ఏ పర్మనెంట్ స్కీమ్. ఫార్మ్ సెక్టర్ ఎవరైతే అగ్రికల్చర్ ఉన్నారో వాళ్ళకి ఒక ఇన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది ఫ్రీ పవర్ అనేది సప్లై చేయాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు ఎవరు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేశారు? దే హ్యావ్ టేకెన్ ద మెజర్స్ టు ప్రొవైడ్ అట్లీస్ట్ 9 hours supply of power to farm sector free of cost, and this should be a permanent scheme. It's not like a period of 1 or 2 years. ఇది పర్మనెంట్ స్కీమ్ లాగా వాళ్ళు పెట్టారు. ఓకే, అయితే ఫ్రమ్ వేర్ దే విల్ బి గెటింగ్ దిస్ పవర్? ఇంత పవర్ ఫ్రీగా సప్లై చేయాలి అంటే ఫ్రమ్ వేర్ దే ఆర్ గెటింగ్ ద పవర్? They are taking it from the solar power plants. Solar power plants, as we all know, solar energy మనం ఎంత యూజ్ చేసుకున్నా అది జనరేట్ అవుతూనే ఉంటుంది. So they have chosen solar power plants for that. For that, the state has installed 10,000 megawatt solar power plants for supplying power to the farm sector for next 30 years. Next 30 years కోసం. It's not like ఒకసారి ఇది ఇన్స్టాల్ చేస్తారు ఇక్కడతో స్టాప్ చేస్తారు. They will be increasing it based on the increase in the need. ఓకే, అయితే దానికి సంబంధించిన అప్గ్రేడేషన్ ప్రాసెస్ అదంతా ఏదైతే ఉందో అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట, కంప్లీట్ అయిపోయాయి. అయితే ఏంటి ఇక్కడ ఏమవుతుంది? ఫ్రీ పవర్ ఈజ్ బీయింగ్ సప్లై టు 99% ఆఫ్ ద ఫీడర్స్. 99% ఆఫ్ ద ఫీడర్స్కి ఇవ్వడానికి సరిపడ్డ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబీ సీజన్ ఎండ్ కల్లా మనకి కంప్లీట్ చేసేస్తారు. హూ సెడ్ ఆల్ దిస్? ఏపీ ట్రాన్స్కో అఫీషియల్. నౌ ప్లాన్స్ ఇంకా ఏమేమి పెడుతున్నారు అంటే ఇప్పుడు ఏదైతే చెప్పాను నేను ఇలాగా వాళ్ళకి ఫ్రీ పవర్ అది సప్లై చేస్తున్నారని,
అండ్ దే ఆర్ ఇంక్లూడింగ్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండర్ దిస్ స్కీమ్. అంటే ఏంటి, అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఫార్మర్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోతుంది అండ్ దే విల్ బి పేయింగ్ ద అమౌంట్ టు ద డిస్కామ్స్. ఓకే, now why this DBT scheme? Because the government has invested a lot of amount under this scheme, crores of money, so they think that if the farmers are able to question the discoms, then there will be a accountability. ante enti direct ga farmers dantlone pedithe they can question the discoms if there is any failure, if there is any shortage in the supply, if there is any disturbances in the quality of supply. Alanti time lo farmers valni question cheyagalaru, because here the farmers are directly paying to the discom companies as the amount is being deposited into the farmer's account. Now let's see some sample questions. First one enti, which of the following statements correct regarding 5G network? Reliance Jio, Infocom, Bharti Airtel and VI have been urging the DOT to lay out a clear roadmap of spectrum allocation and 5G frequency bands. Are these the three companies? You have to check that. Japan's company Samsung, which had started researching on 5G technology way back in 2011. The first statement is true and the second is not, because Samsung is not a Japan's company, it is a South Korean company. Okay, so here the answer will be only one. Which of the following article deals with the borrowing of the state? Okay, this is a very direct question. Okay, chala simple question. It's like M23 options మనకి ఇవ్వలే, డైరెక్ట్ గా అడిగారు. బట్ సీ హియర్ ఆల్ ద ఆర్టికల్స్ ఆర్ సిమిలర్. అంటే దగ్గరగా ఉన్న నెంబర్స్ ఇవ్వడం వల్ల there is a chance we get confused, so we have to particularly remember the article. Here the answer is article 293 clause 1. Okay, which of the following statements are true with respect to Fasal Bima Yojana? Fasal Bima Yojana completes 10 years. There is upper limit of 60% on government subsidy. The objective is to provide insurance coverage and financial support to the farmers in the event of failure of any of the notified crop as a result of natural calamities, pests and diseases. Here the first statement is wrong, because Fasal Bima Yojana completes 5 years, not 10 years. There is upper limit of 60% of government subsidies. This is also false, because there is no upper limit now. Okay. And the third point is correct. So here the answer is only 3. మీకు అన్నీ కూడా ఆప్షన్స్ తెలిసినట్టే అనిపిస్తాయి, బట్ దే విల్ బి ఏ స్లైట్ చేంజ్ ఇన్ ద ఆప్షన్. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ దట్. ఫస్ట్ ఎలిమినేట్ చేసుకోవడం అన్నది తెలియాలి. విచ్ ఎవర్ ఆన్సర్ ఈజ్ రాంగ్ యూ హ్యావ్ టు జస్ట్ క్రాస్ ఇట్. ఓకే, recently in news, which state government plans to make free power to farm sector a permanent scheme? This is also a straight question. ఇక్కడ కూడా మనకి న్యూస్లో ఈ ఆర్టికల్ కోసం చదివి ఉంటే మనం డైరెక్ట్గా పెట్టేస్తాం. అయితే ఇక్కడ ఫామ్కి సంబంధించి అన్నారు కాబట్టి ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్ అన్నీ కూడా మనం వీ మే థింక్ లైక్ అస్సాం అన్నది నార్త్ ఈస్ట్లో ఉంది కాబట్టి మేబీ దానికి ఇస్తున్నారేమో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏముంటే ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకు ఇస్తున్నారేమో, రాజస్థాన్లో ఏదైతే ఉందో అది డ్రై ఏరియా కాబట్టి అక్కడ ఇస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ డౌట్స్ అనేవి వచ్చి వీ విల్ గెట్ కన్ఫ్యూజ్. సో ఫర్ ఆన్సరింగ్ దీస్ క్వశ్చన్స్ మీకు తప్పకుండా కరెంట్ అఫైర్స్లో ఈ న్యూస్ కోసం తెలిసి ఉండాలి. సో స్టేట్స్ ఏదైనా పర్టికులర్గా ఒక స్టేట్లో ఏదైనా జరిగింది అంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. హియర్ అగైన్ దే హ్యావ్ గివెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విచ్ ఆర్ నైబరింగ్ స్టేట్స్. సో ఇక్కడ కూడా మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అనేది రావచ్చు. సో ఇలాంటి వాటికి డైరెక్ట్గా ఇలా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు అంటే యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్, బికాస్ యూ కెనాట్ మేక్ ఏ గెస్ మార్క్ ఇన్ దిస్. హియర్ ఆల్ ద ఆప్షన్స్ విల్ బీ ఆల్మోస్ట్ సిమిలర్. ఒక 3-4 ఆప్షన్స్ ఇస్తే ఎలిమినేషన్ ప్రాసెస్ చేయొచ్చు, బట్ హియర్ యూ కెనాట్ డూ ద ఎలిమినేషన్ ప్రాసెస్. సో యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ద కరెంట్ అఫైర్ ఇన్ సచ్ కేసెస్. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఓకే, థ్యాంక్ యూ.